హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు శాంసంగ్ G610F J7 ప్రైమ్ హాఫ్ షాట్ ఎలా రిమూవ్ చేయాలో నేను చెప్తాను. ఇది కేవలం J7 మాత్రమే కాదు, ఏ ఆండ్రాయిడ్ మొబైల్కైనా హాఫ్ షాట్ రిమూవ్ చేసే పద్ధతి నేను ఈరోజు మీకు చెప్తాను. ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. ఇది J610F మొబైల్, J7 ప్రైమ్. ఇది వాటర్ డ్యామేజ్ మొబైలు. ఆ వాటర్ డ్యామేజ్ మొబైలు చెక్ చేస్తే హాఫ్ షాట్ చూపించింది. హాఫ్ షాట్ని ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను. ముందుగా బోర్డ్ని సపరేట్ చేసి చూపిస్తాను. చూడండి, ఫ్రేమ్లోంచి తీసేసి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి. ఇదే J7 ప్రైమ్ బోర్డు. ఇది వాటర్ డ్యామేజ్ కరెక్ట్గా ఏసీ దగ్గర బాగా వాటర్ డ్యామేజ్ ఉంది. తర్వాత లైట్గా ఇక్కడ కూడా ఈ కాంపోనెంట్స్ దగ్గర కూడా లైట్గా వాటర్ డ్యామేజ్ ఉంది. దీన్ని ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. ముందుగా మల్టీమీటర్ మీద చెక్ చేద్దాము. వాల్యూ ఎట్లా చూపిస్తుందో డయోడ్ మోడ్లో పెట్టి సెట్ చేసి మల్టీమీటర్ని చెక్ చేద్దాము. డయోడ్ మోడ్లో పెట్టుకొని చూసారా, 2000 అబోవ్ చూపిస్తుంది. రివర్స్ బయాస్లో చెక్ చేస్తే 417, 420, 424 ఆ మధ్య చూపిస్తుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. 2000 అబోవ్, తర్వాత 420 ఆ మధ్యలో చూపిస్తుంది. అంటే నార్మల్గానే చూపిస్తుంది వాల్యూ, ఏమీ షార్ట్ ఏమో చూపించలేదు. ఇప్పుడు ఒకసారి డీసీ పవర్ సప్లై మీద చెక్ చేద్దాము. డీసీ మీద చెక్ చేస్తే ఎట్లా చూపిస్తుందో చూసారా. డైరెక్ట్గా 32 యాంప్ తీసుకుంటుంది. డైరెక్ట్ యాంప్ తీసుకుంటుంది. 32 చూపిస్తుంది కదా. చూడండి, రిమూవ్ చేస్తే 0 వస్తుంది. మళ్ళీ టచ్ చేస్తే 32 చూపిస్తుంది. అంటే బ్యాటరీ కనెక్టర్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి కదా. పాజిటివ్కి రెడ్ ప్రోప్ కనెక్ట్ చేయండి, నెగిటివ్కి బ్లాక్ ప్రోప్ను టచ్ చేస్తే 32 తీసుకుంటుంది డైరెక్ట్గా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, షార్ట్ ఎక్కడుందో ఈ బోర్డు మొత్తం మీద ఎక్కువ శాతం కెపాసిటర్స్ షార్ట్ అయిపోతాయి అన్నమాట. ఈ కెపాసిటర్స్లో ఎక్కడెక్కడ షార్ట్ చూపిస్తున్నాయో ఒకసారి మల్టీమీటర్లో చెక్ చేసుకుందాం. ఎక్కడ షార్ట్ చూపిస్తుందో మ్యాక్సిమం షార్ట్ అక్కడే ఉంటుంది కాబట్టి ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. దానికోసము బజర్ మోడ్లో పెట్టుకొని మల్టీమీటర్ని ముందు చెక్ చేద్దాం. నెట్వర్క్ సెక్షన్లో చెక్ చేస్తున్నాను. చూడండి, నేను నెట్వర్క్ సెక్షన్లో నాకేమీ షార్ట్ అయితే కనిపించలేదు. ఇందాక వాటర్ డ్యామేజ్ ఉంది కదా, ఆ వాటర్ డ్యామేజ్ ఉన్న ప్లేస్లో ఒకసారి మళ్ళీ చెక్ చేస్తాను. అక్కడ ఏమన్నా షార్ట్ ఉంటుందేమో అన్నట్టు చెక్ చేస్తాను. చూడండి, నెట్వర్క్ సెక్షన్లో మాత్రము నాకైతే షార్ట్ చూపించలేదు. హాఫ్ షాట్ అంటే మ్యాక్సిమం నెట్వర్క్ సెక్షన్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆ పవర్ సెక్షన్లోకి వెళ్ళిపోయాను. చూడండి, పవర్ ఐసీ దగ్గర చెక్ చేస్తున్నాను. నాకైతే ఏమి షార్ట్ అయితే కనిపించట్లేదు. అన్నీ కూడా ఒక పక్క గ్రౌండ్, ఒక పక్క వాల్యూ చూపిస్తున్నాయి, కానీ షార్ట్ అయితే చూపించట్లేదు. చూద్దాము. ఎక్కడ కూడా మొత్తం చెక్ చేస్తున్నాను, ఎక్కడ కూడా నాకు అయితే షార్ట్ అయితే కనిపించట్లేదు. మామూలుగా కెపాసిటర్ షార్ట్ అవుతే అక్కడ ఖచ్చితంగా చూపించాలి. రెండు పక్కల బజర్ రావాలి. రెండు పక్కల బజర్ వస్తుందంటే అది షార్ట్ అయినట్టు. ఆ కెపాసిటర్ని రిమూవ్ చేసి మళ్ళీ చెక్ చేయాల్సి వస్తుంది. ఏం చూపించలేదు. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొత్తం క్లీన్ చేసుకొని శుభ్రంగా రోజుని వేద్దాము. రోజుని వేసి షార్ట్ ఫైండ్ అవుట్ డీసీ పవర్ సప్లైలో షార్ట్ ఫైండ్ అవుట్ ఎలా చేయాలో చెప్తాను. చూడండి, మొత్తం ముందు రోజుని అప్లై చేసుకోండి. వాటర్ డ్యామేజ్ ఇందాక ఎక్కడెక్కడ ఉందో అక్కడల్లా రోజుని వేస్తున్నాను. చూడండి ఒకసారి మీరు కూడా.
నాకు ఆ మధ్యలోనే ఉంటుందని డౌటు షార్టు, అందుకే అంతవరకు వేసుకున్నాను. అక్కడ కానీ మీకు షార్ట్ ఫైండ్ అవుట్ కాకపోతే మిగతా ప్లేసుల్లో కూడా ఇట్లా రోజునేసి మీరు షార్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు హాఫ్ షార్ట్ ఎప్పుడైనా కానీ నెట్వర్క్ సెక్షన్లో పెద్ద కెపాసిటర్స్ ఉంటాయి కదా, ఆ పెద్ద కెపాసిటర్స్ దగ్గర పాజిటివ్ సప్లై అప్లై చేయాలి. గ్రౌండ్ ఏమో గ్రౌండ్కి టచ్ చేస్తూ, ఇక్కడ చూసారా నేను టచ్ చేస్తున్నాను, మీరు ఆ యారో మార్కులు చూపిస్తున్న ఐసీ కొంచెం కొంచెం లైట్గా బ్లాక్ అయిపోతుంటుంది చూడండి, గమనించండి ఒకసారి. రోజున వేసినప్పుడు వైట్గా ఉండింది, ఎప్పుడైతే నేను సప్లై ఇస్తున్నానో అప్పుడు బ్లాక్ అయిపోతూ ఉంది, గమనించండి దాన్ని. చూశారు కదా, అదనమాట. మళ్ళీ ఒకసారి రోజునేసి మీకు చూపిస్తున్నాను. హాఫ్ షార్ట్కి సప్లై ఎక్కడి నుంచి ఇవ్వాలంటే ఈ నెట్వర్క్ సెక్షన్లో పెద్ద కెపాసిటర్స్ ఉంటాయి కదా, పెద్ద కెపాసిటర్స్ 1-2 ఉంటాయి. ఆ పెద్ద కెపాసిటర్కి పాజిటివ్ పక్క వాల్యూ ఉన్న పక్క ఏమో రెడ్ ప్రోప్ ఇవ్వాలి, మామూలుగా బ్లాక్ ప్రోప్ ఏమో గ్రౌండ్ కనెక్ట్ చేసి సప్లై వాల్యూ కానీ ఇచ్చామంటే, ఇంజెక్ట్ కానీ చేసామంటే, పవర్ ఇంజెక్ట్ కానీ చేసామంటే అప్పుడు ఆ షార్ట్ ఎక్కడుందో ఖచ్చితంగా మనకి చూపిస్తుంది అనమాట. మరలా ఒకసారి రోజుని అప్లై చేస్తున్నాను, మళ్ళీ కనెక్ట్ చేస్తున్నాను చూడండి. రోజుని అప్లై చేస్తున్నాను, మళ్ళీ బ్లాక్ ప్రోప్ ఏమో గ్రౌండ్కి ఇస్తాను, రెడ్ ప్రోప్ ఏమో కెపాసిటర్లు నెట్వర్క్ సెక్షన్లో పెద్ద కెపాసిటర్ ఉంటాయి కదా, ఆ కెపాసిటర్స్కి పాజిటివ్ పక్క వాల్యూ ఉన్న పక్క ఏమో రెడ్ని కనెక్ట్ చేస్తాను, మామూలుగా బ్లాక్ని ఏమో గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. అయితే ఆ ఐసీ ఎలా బ్లాక్గా అయిపోతుందో గమనించండి ఒకసారి. చూపిస్తున్నాను చూడండి. మైనస్ని గ్రౌండ్కి ఇచ్చేసాను, రెడ్నేమో కెపాసిటర్ నెట్వర్క్ సెక్షన్లో కెపాసిటర్కి వాల్యూ ఉన్న పక్క ఇస్తున్నాను. గ్రౌండ్ పక్క ఇస్తే మీకు ఏం అర్థం కాదు, మీకు షార్ట్ అయితే ఫైండ్ అవుట్ కాదు, వాల్యూ ఉన్న పక్కే ఇవ్వాలా. చూస్తున్నారు కదా ఎలా బ్లాక్ అయిపోతుందో, లైట్గా బ్లాక్ అయిపోతా ఉంది, చూశారు కదా. సో ఇప్పుడు కెపాసిటర్స్ ఏమీ షార్ట్ చూపించట్లేదు, ఈ ఐసీఏ బ్లాక్ అయిపోతుంది కాబట్టి డైరెక్ట్గా నేను ఐసీ మీదకి వెళ్ళిపోతున్నా. ఐసీ బ్లాక్ అవ్వకుండా పక్కన కెపాసిటర్స్ ఏమన్నా షార్ట్ అయ్యి ఉంటే ముందుగా ఈ బర్న్ అయ్యాయి, అవేం బర్న్ కాకుండా డైరెక్ట్గా ఐసీ కాడే బర్న్ అవుతుందంటే ఈ షార్ట్ అనేది 99% ఐసీలోనే ఉందని అర్థమైపోయింది. షార్ట్ ఎక్కడుందో బోర్డులో ఫైండ్ అవుట్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే శుభ్రంగా అదికి రోజుని క్లీన్ చేసుకొని మనం ఏం చేద్దామంటే ఆ ఐసీని రిమూవ్ చేద్దాం. ఐసీని రిమూవ్ చేసి ఒకసారి షార్ట్ పోయిందా పోలేదా మళ్ళీ చెక్ చేద్దాము. నేనైతే ఐసీని తీయడానికి ట్రై చేస్తున్నాను. ముందుగా ప్లగ్స్ వేసుకొని దాని మీద ప్లగ్స్ అప్లై చేస్తున్నాను. దాన్ని తీసేదానికి ట్రై చేస్తున్నాను, ఐసీని రిమూవ్ చేసేదానికి. తీసిన తర్వాత ఒకసారి చూడండి కింద ఏమన్నా వాటర్ డ్యామేజ్ ఉన్నట్టు ఏమైనా అనిపిస్తుందా, డస్ట్ గిస్ట్ ఉన్నట్టు అనిపిస్తుందా, లేదా క్లీన్గా ఉందా ఐసీ, అది కూడా చెక్ చేసుకోండి. క్లీన్గా ఉందంటే ఇంక ఐసీని చేంజ్ చేయాల్సి వస్తుంది. లేదంటే వాటర్ డ్యామేజ్ ఉన్నట్టు డస్ట్ ఏమైనా తుప్పు పట్టినట్టు ఏమైనా ఉందంటే ఐసీ ఒకసారి రీబాల్ చేసి సరిపోద్ది. అదన్నమాట. ఐసీ తీసాను, చూస్తున్నారు కదా. ఒకసారి చూపిస్తున్నాను చూడండి మీకు, ఐసీ కింద ఎలా ఉందో, ఐసీ ఎలా ఉందో. నేను ఇమేజ్ స్క్రీన్ షాట్ తీసి మీకు చూపిస్తున్నాను, చూసారా చూడండి ఒకసారి. ఇది ఇక్కడైతే డస్ట్గానే ఉంది, కింద వాటర్ డ్యామేజ్ ఉన్నట్టు డస్ట్గానే ఉంది, చూస్తున్నారు కదా. మొత్తం తుప్పట్టినట్టు ఉంది, డస్ట్ ఉంది. ఐసీ మీద కూడా డస్ట్ బాగా ఉంది, తుప్పట్టినట్టు ఉంది. కాబట్టి షార్టు అక్కడే ఉంది కాబట్టి నాకు అనిపిస్తుంది ఇది రీవాల్వ్ చేసి సరిపోద్ది అన్నట్టుగా అనిపిస్తుంది. ఆ డస్టు వాటర్ డ్యామేజ్ ఏం లేకుండా డైరెక్ట్గా అక్కడ షార్ట్ చూపిస్తుందంటే ఐసీ, ఇంకా ఐసీ చేంజ్ చేయాలి ఖచ్చితంగా, ఇంకా వేరే మార్గం ఏమి ఉండదు. కానీ నాకు ఎందుకో డౌట్ వస్తుంది, ఇది రీబాల్ చేసి సరిపోద్ది అన్నట్లుగా అనిపిస్తుంది. ఒకసారి చెక్ చేద్దాము. ఫస్ట్ రీబాల్ చేసి
ఐసీ రీఫిక్స్ చేసి చూస్తాను. అప్పటికే అది షార్ట్ పోలేదంటే ఆ తర్వాత నేను ఐసీ చేంజ్ చేస్తాను. చూద్దాము. ముందు ఐసీ తీసిన దగ్గర క్లీన్ చేసుకోండి శుభ్రంగా. బాల్స్ ఒక బాల్ హైట్ ఒక బాల్ డౌను లేకుండా కరెక్ట్గా లెడ్ ఏం లేకుండా దాంట్లో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకున్న తర్వాత ఐసీని రీబాల్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేయాల్సి వస్తుంది. అయితే దానికంటే ముందుగా ఒకసారి క్లీన్ చేస్తున్నాను చూడండి. శుభ్రంగా క్లీన్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి. శుభ్రంగా క్లీన్ అయింది. చూసారు కదా, శుభ్రంగా క్లీన్ అయిపోయింది బోర్డు. ఇప్పుడు ఒకసారి డీసీ మెషిన్లో చెక్ చేస్తాను, షార్ట్ పోయిందా ఉందా అన్నట్టు చెక్ చేస్తాను చూడండి. ఇందాక కనెక్ట్ చేసినట్లే బ్యాటరీ పాజిటివ్ పాయింట్కి రెడ్ ప్రోప్ ఇస్తున్నాను, నెగిటివ్ పాయింట్కి బ్లాక్ ప్రోప్ కనెక్ట్ చేస్తాను చూడండి. ఇందాక 32 చూపించింది, ఇప్పుడు ఎంత చూపిస్తుంది చూద్దాం. చూసారా, ఏం వాల్యూ చూపిట్లే, 0.7 ఉంది. డైరెక్ట్గా యాంప్ అయితే తీసుకోవట్లేదు కదా, అంటే షార్ట్ అనేది రిమూవ్ అయినట్టు అర్థం అనమాట. చూసారా, ఏం తీసుకోవట్లేదు, డైరెక్ట్గా ఏం తీసుకోవట్లేదు, షార్ట్ పోయినట్లు. అయితే మనం ఒకసారి ఐసీని కూడా క్లీన్ చేసుకొని ఐసీని రీబాల్ చేసి నీట్గా, ఈ రీబాలింగు చాలా ఇంపార్టెంట్. చూసారా, రీబాల్ కూడా అయిపోయింది, క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే రీఫిక్స్ చేద్దాము. ఆ ఐసీని మళ్ళీ ఉన్నట్లుగా యథావిధంగా రీఫిక్స్ చేద్దాము. రీఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి డీసీ మెషిన్లో చెక్ చేద్దాం. ఐసీ షార్ట్ అయి ఉంటే రీఫిక్స్ చేసిన తర్వాత మళ్ళీ 32 తీసుకోవాలి. అలా తీసుకోకుండా ఉందంటే ఐసీ షార్ట్ కానట్టు, అంటే దాని కింద వాటర్ డ్యామేజ్ ఉంది కదా, ఆ వాటర్ డ్యామేజ్ వల్ల నీకు షార్ట్ చూపిస్తుంది అన్నట్టు అర్థం అన్నమాట. చూద్దాము. మళ్ళీ రీఫిక్స్ చేస్తున్నాను. కరెక్ట్గా డైరెక్షన్ చూసుకోవాలి, డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. డైరెక్షను తర్వాత ఐసీ చుట్టూరు చిన్న మార్కులు ఉంటాయి, ఎల్లో మార్కులు. ఆ మార్కులు కూడా జాగ్రత్తగా చూసుకొని ఐసీ కరెక్ట్గా కూర్చోబెట్టాలన్నమాట. ఆ డైరెక్షన్ కానీ చూసుకోలేదంటే తేడా వచ్చేస్తుంది. అందుకని మీరు ముందు ఐసీ రిమూవ్ చేసేటప్పుడు ముందు ఫోన్లో ఒక ఫోటో తీసి పెట్టుకోండి. ఒక ఫోటో తీసి పెట్టుకుంటే ఐసీ ఏ డైరెక్షన్లో ఉంది అనేది మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. నేమ్స్ ఏ పక్కన ఉన్నాయి, ఇటు పక్క ఉన్నాయి, ఈజీగా అర్థమైపోద్ది. కరెక్ట్గా దాన్ని కూర్చోబెట్టి లైట్గా హీట్ ఇవ్వండి. నేనైతే 350 360 పెడుతున్నాను బ్లోయర్లో. ఆ మాత్రం హీట్ పెట్టుకొని లైట్గా హీట్ అప్లై చేయండి, హీట్ ఇవ్వండి ఐసీ మీద, అది కూర్చుంటుంది. కొంచెంసేపు ఇలా హీట్ చూపించిన తర్వాత లైట్గా ఫ్లెక్స్ చేయండి. లైట్గా ఫ్లెక్స్ చేసి మళ్ళీ లైట్గా షేక్ చేయండి ఐసీని. చూస్తున్నారు కదా, లైట్గా కదిలియండి, షేక్ చేయండి చాలు. ఏమైనా లూజ్ కాంటాక్ట్ అంటే ఎల్సీ ఉన్నా కానీ మనం షేక్ చేసిన దానివల్ల కరెక్ట్గా సెట్ అయిపోతాయి అన్నమాట. నేను ఇప్పుడు లైట్గా ఫ్లెక్స్ అనేది అప్లై చేస్తున్నాను. ఫ్లెక్స్ లైట్గా వేసుకోండి, ఎక్కువ వేయద్దు ఫ్లెక్స్ అనేది. లైట్గా హీట్ చూసుకోండి. లైట్గా హీట్ చేసి లైట్గా షేక్ చేయండి ఐసీని షేక్ చేసిన తర్వాత
చూస్తున్నారు కదా, షేక్ చేయండి లైట్ గట. ఎక్కువ షేక్ చేయొద్దు. ఎక్కువ షేక్ చేసామంటే కింద బాల్స్ షార్ట్ అయిపోయి చేసిన పని అంతా అర్థమైపోద్ది. ఎక్కువ షేక్ చేయకుండా లైట్గా షేక్ చేసుకుని చాలు. నాకైతే పర్ఫెక్ట్గా కూర్చుందని అర్థమైపోయింది, అందుకే నేను తీసేసాను. అంటే మీకు కూడా అర్థమైపోతుంటుంది అది ఐసీ కరెక్ట్గా కూర్చుందా లేదా అన్నట్లు. ఆటోమేటిక్గా అదే కరెక్ట్ డైరెక్షన్లోకి వెళ్ళిపోయి కూర్చుంటుంది. అదే కరెక్ట్ డైరెక్షన్లో పోయి కూర్చుందంటే ఆటోమేటిక్గా అప్పుడు ఐసీ పర్ఫెక్ట్గా కూర్చుందని అర్థం. ఇప్పుడు మనం క్లీన్ చేసుకొని శుభ్రంగా క్లీన్ చేద్దాము. చూపిస్తున్నాను చూడండి కరెక్ట్గా ఎట్లా కూర్చుందో ఐసీ. చూస్తున్నారు కదా, శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. కరెక్ట్గా డైరెక్షన్లో కూడా ఐసీ కూర్చుంది, ఏం మార్పు ఏం లేదు. ఇప్పుడు ఒకసారి డీసీ మీద చెక్ చేద్దాము. ఇందాక ఐసీ తీసిన తర్వాత చెక్ చేస్తే జీరోస్ చూపించింది. మళ్ళీ ఐసీ రీబాల్ చేసి మళ్ళీ రీఫిక్స్ చేసాం కదా, ఇప్పుడు జీరోస్ చూపిస్తుందా లేదంటే ఏమైనా డైరెక్ట్ యాంప్ ఏమైనా తీసుకుంటుందా చెక్ చేద్దాము. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఏం తీసుకోవట్లేదు, జీరోస్ చూపిస్తుంది. డైరెక్ట్గా యాంప్ అయితే తీసుకోవట్లేదు. అంటే షార్ట్ అనేది పోయినట్టు, ఐసీ కూడా బాగున్నట్టు అర్థం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇటువంటి యాంప్ తీసుకోవట్లేదు. ఇందాకైతే 32 సంథింగ్ తీసుకుంది కదా, ఐసీ రీబాల్ చేసి రీఫిక్స్ చేసాము. అయినా కానీ ఏమీ డైరెక్ట్ యాంప్ అనేది తీసుకోవట్లేదు. అంటే షార్ట్ అనేది పోయింది. మొబైల్ అయితే ఆన్ అవ్వడానికి సిద్ధంగా ఉందని అర్థం అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మొబైల్ ఆన్ చేసేందుకు ట్రై చేద్దాము. బోర్డులో పెడుతున్నాను, డిస్ప్లే కూడా కనెక్ట్ చేసి ఒకసారి పవర్ ఆన్ చేసేదానికి ట్రై చేద్దాము. ఛార్జింగ్ పెడుతున్నాను, చూద్దాము పవర్ ఆన్ అయిద్దో లేదో. చూసారా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా అది ఛార్జింగ్ అయితే సింబల్ చూపించింది. చూసారా ఫ్రెండ్స్, సక్సెస్ఫుల్గా ఆన్ అయింది. ఛార్జింగ్ అయితే లేదు, జీరో చూపిస్తుంది. అయితే మొబైల్ అయితే రెడీ అయిందనమాట. షార్ట్ వెళ్ళిపోయింది, హాఫ్ షార్ట్ వెళ్ళిపోయింది. మొబైల్ అయితే ఆన్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాము, పవర్ ఆన్ చేసి చూద్దాము. చూసారా ఫ్రెండ్స్, మొబైల్ అనేది సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. హాఫ్ షాట్ అది అనేది వెళ్ళిపోయింది. చాలా సింపుల్. హాఫ్ షాట్ ఫుల్ షాట్ రిమూవ్ చేయడం చాలా సింపుల్, చాలా ఈజీ. నాకు ఫస్ట్లో చాలా కష్టంగా ఉండింది, అది తెలుసుకున్నాక చాలా ఈజీ. దాని అంత ఈజీ ఇంకేది లేదు. ఫుల్ షాట్ హాఫ్ షాట్ రిమూవ్ చేయడం. నేను ఆల్రెడీ ఫుల్ షాట్ మీద రెడ్మీ నోట్ 6 Pro మొబైల్కి చేస్తున్నాను. ఆ వీడియో నా ఛానల్లో ఉంది, కావాలంటే చూడండి. ఫుల్ షాట్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పాను. ఈరోజు హాఫ్ షాట్ అనేది ఎలా రిమూవ్ చేయాలో చెప్తున్నాను. మొత్తం మీద ఇదైతే మొబైల్ ఆన్ అయిపోయింది, సక్సెస్ఫుల్గా ఆన్ అయిపోయింది. లాక్ అయితే పెట్టారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.